విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చర్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎండమావుల్లా సుదూరంగా కనిపిస్తూ ఎన్నటికీ అది పరిష్కారానికి దరిదాపుల్లోకి రాలేకపోతుంది. ప్రభుత్వం ప్రకటించిన 11,440 కోట్ల ప్యాకేజీ ఒక కంటి తుడుపు మాత్రమే కాకుండా అసలు దాని వెనుక పెద్ద లోగుట్టు ఉన్నట్లుగా కార్మిక లోకానికి అర్థమైపోయింది. ప్లాంట్ ఇంకా నష్టాల్లో ఉన్న సంగతి తెలిసి కూడా సరైన రివైవల్ ప్యాకేజీ ప్రకటించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద డ్రామాకు తెరతీశాయన్న అభిప్రాయము వెల్లడవుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో 32 మంది బలిదానాల తర్వాత ప్రారంభమైన స్టీల్ ఫ్యాక్టరీ ఎంతో వైభవాన్ని చూసి ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, తాజాగా ప్యాకేజీ పేరుతో కంటి తుడుపు చర్యలు వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం కలుగుతోంది. ఇప్పుడు రాజకీయ నిర్ణయమో మరే నిర్ణయం తెలియదు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి స్టీల్ ప్లాంట్ ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అనే కలరింగ్ ఇస్తోంది. స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ నష్టాల్లోనే ఉంది. ఆ నష్టాలను అధిగమిస్తూ కార్మికుల మనోభావాలను గౌరవిస్తూ ప్లాంట్ ను కాపాడతామని కేంద్రం పెద్దలు చెప్పారంటే అందులో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయనే నమ్మకం కొందరికి మాత్రమే కలుగుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూనే పెట్టిన మెలికలు కార్మిక వర్గం సందేహాలను మరింతగా పెంచుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని 16,000 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ అడిగినట్లు తెలుస్తోంది. ఫినాన్స్ క్లియరెన్స్ పొందే నాటికి మోదీ ప్రభుత్వం 11,440 కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీ ఏపీ ప్రజలను సంతోషపెట్టినా కార్మిక వర్గాల్లో నిరాశకు కారణమవుతోంది. స్టీల్ ప్లాంట్ కు 35,000 కోట్లు అప్పులున్నట్లు కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీలో డైరెక్ట్ ఈక్విటీ కింద 10,300 కోట్లు, షేర్ క్యాపిటల్ కింద 1,140 కోట్లు కేటాయించారు. ఇందులో 1,650 కోట్లు ముందే ఇచ్చేశారని చెప్తున్నారు. అసలు పెద్ద మెలికేంటంటే ఉద్యోగుల జీతాలు ఈ కొత్త ప్యాకేజీ డబ్బుల్లోంచి ఇవ్వకూడదని షరతు విధించారు. ఇప్పటికే 4 నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు ఆకలి కేకలు వేస్తున్నాయి. ఇప్పుడు 5వ నెల జీతాలు కూడా రాకపోతే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. జీతాలు ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వాలు చెప్పడం లేదు. ప్లాంట్ బతకాలంటే క్యాప్టివ్ మైనింగ్ అవసరం. సొంత గనులు లేని సందర్భాల్లో ప్రతి మెట్రిక్ టన్ను ఉక్కు ఉత్పత్తికి 5,000 రూపాయల అదనపు ఖర్చవుతోంది. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఇప్పుడు కేవలం 3.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తుంది. పైగా ఉద్యోగాలు వదిలి వెళ్లిన ఉన్నతాధికారుల ఖాళీలను భర్తీ చేయడం లేదు. 500 మంది కార్మికులు స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ తర్వాత మరో 500 మంది వారి బాటలో నడిచేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. తాజా ప్యాకేజీ వెనుక పెద్ద గేమ్ ప్లానే ఉందని కార్మిక సంఘాలు గుర్తించాయి. అందుకే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును సన్మానించాలని తీర్మానించి కూడా కార్మిక సంఘాలు వెనక్కి తగ్గాయి. 7,000 కోట్లు బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సి ఉంది. ప్యాకేజీ డబ్బులతో బ్యాంకుల బకాయి పడ్డ అప్పులు తీర్చేసి మిగిలిన మొత్తం డబ్బులతో వీఆర్ఎస్ తీసుకుంటున్న ఉద్యోగులు మరియు 2,300 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను చెల్లింపులు చేస్తేనే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడానికి మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రివైవల్ కష్టమని భావించి సేల్ చేయడమే తగిన మార్గమని వాళ్ళు అనుకుంటున్నారు. ఇదే జరిగితే విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకు భారీ నష్టం వాటిల్లుతుందని అనడంలో సందేహం లేదు.